పేరానా? మీ మీ వృత్తి ఏంది ఇది? మీ వృత్తి? పాత ఇనుప సామాను. మరి ఇప్పుడు మీరు ఈ పాత ఇనుప సామాను కొంటున్నారు కదా, మరి దీంతో మీ కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? సరిపోని వస్తాయా మీకు ఇల్లా? ఒకరోజు వస్తే ఒకరోజు రావు సార్. మరి పోతాం వచ్చిన రోజు. మరి మీరు చదువుకోలేదా? స్టడీ చేసాను సార్. ఎంతవరకు చదువుకోరు? పీజీ చేసి మరి మీకు అప్పట్లో ఉద్యోగాలు కానీ ఏం రాలేదా? మరి మీకు ఇప్పుడు మనకు రిజర్వేషన్లలో కానీ అట్లాంటి వాటిలలో మీరు ఏం అప్లై చేసుకోలేదా ఉద్యోగాలకు కానీ? ఎట్లా? మా డాడీకి ఎంప్లాయ్. ఏం జాబ్ చేసేది? ఏమైంది? మా తమ్ముడికి ఇస్తాను జాబ్. నేను ఇట్లా కూలికి వస్తా. మరి ఇప్పుడు మీకు కూలి ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు అంటారు కదా? ఉపాసం పోతాం సార్, కారం వేసుకున్నాను తింటాము అంతే. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఆయనకి 2 బిడ్డలు, ఒక కొడుకు. మరి వాళ్ళని పోషించాలంటే మళ్ళీ ఇబ్బంది కదా? మరి ఆడపిల్ల సార్ ఇవాళ తీసుకుపోయింది, రేపు ఉంటుంది సార్. అదే చదువుకుంటాం అంతే. అంతే. పిల్లల్ని చదివిస్తుర్రా? చదివిస్తున్నాం. మరి అంటే పిల్లలు స్కూల్ పోతురా? మరి పోతారు సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక వాళ్ళ కూతురు, 9th క్లాస్ ఒక బాబు 8th. మరి ఏ స్కూల్ పోతురు వాళ్ళు? ఏ కాలేజ్? హాస్టలే. అంటే ప్రైవేట్? కొడుకు ఫస్ట్ ఇయర్. ప్రైవేట్ హాస్టల్లా? ఎట్లా? గవర్నమెంట్ డాక్టర్ ఇక్కడ బాజీన కాలేజీ. చిన్న 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్. పాప ఇంటికానే దగ్గర స్కూల్. మీకు మరి ప్రభుత్వ పథకాలు కానీ అట్లాంటివి ఏం అందలేదా? ఏం లేదు సార్. మనకి వృత్తి చేస్తేనే, మరి మీరు అమ్మ అక్క తిరిగితేనే మనకు పావుల పరక. లేదంటే పోతాం, నైట్ కూర ఉంటే వేసుకొని తింటాం. వీటిని హాస్టల్లో లోన్ లెక్కిస్తే తింటా, పెట్టుకొని తింటా అంతే మనం. బట్ మరి మీరు ప్రభుత్వ పథకాలకు ఏం అప్లై చేయలేదు? ఇంతమందికి ఇన్ని పథకాలు వస్తున్నాయి, అదే దాని నిరుపేదలకు అని అంటారు కదా? మరి మీకు లేదు కదా సార్ మా అక్కడ. మనకు పెట్టించేటోళ్ళు లేరు. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మేము వాళ్ళు వస్తే వాళ్ళకు 500,000 రూపాయలు ఇస్తే అలా కోటేసాం సార్. మేము ఉన్నమాట చెప్తున్నా అంతే. మనం వాళ్ళని బలంతా చేయం. నాకు ఈపీ అంటే ఇవాళ టీఆర్ఎస్ అయినా వస్తాడు, కాంగ్రెస్ అయినా వస్తాడు, ఇబ్రాహిం నూనెగా ఎంపీటీసీ. మీరు మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? మీరే చెప్పాలి సార్. కట్టండి కట్టదు సార్. నేను ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ సిపిఎం పార్టీ చెప్పు. మాకు రెక్కాడితే దొక్కాడుతుంది సార్. పార్టీలు లేని రోజు ఉపాసం అని ఉంటాం. పక్కింటి వాళ్ళు ఎంత పెడితే తింటాం అంతే సార్. పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఓకేనా సార్? అన్న, మీరు పాత ఇనుప సామాన్ అవి ఇవి కొనుక్కుంటూ ఉంటారు కదా, ఉన్నప్పుడు మరి అట్లాంటప్పుడు సిలుం బట్టిన తుప్పు పట్టిన అట్లాంటివి వచ్చినప్పుడు మరి కుచ్చుకుంటే మీరు ఎట్లా అండి? ఏ పరిస్థితి ఏంది? కుచ్చుకున్నది చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పట్టించుకుంటే లేరు. అట్లా ఇట్లా పసర్లు అవి పోసి పెడతాము, తగ్గుతుంది. లేకపోతేనా ఇక కాలు అవి కొట్టేసినా కూడా చాలామంది ఉన్నారు సార్. మమ్మల్ని అయినా పట్టించుకుంటే ఇవ్వలేరు సార్. ప్రభుత్వాలకు మీరు ఎప్పుడు లెటర్లు కానీ అలాంటివి ఏం పెట్టుకోలేదు సార్ మేము. మరి ఇప్పుడు పెట్టుకోలేదు. ఎవరికైనా మధ్యలో చెప్పినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేదు ఎవరు. మా సంతిల్లు కూడా కాదు సార్, కిరాయి రెంట్కే. మేము 2 సార్లు భూపాల్ రెడ్డి గెలిచినప్పుడు ఇండ్లు వస్తుంది, గవర్నమెంట్ ఇల్లు అని పెట్టినప్పుడు కూడా మాకు ఉన్నోళ్ళకే వచ్చింది కానీ మాకు రాలేదు. మళ్ళీ కూడా మొన్న అప్లై చేసినాం. ఇది ఉచిత కరెంట్ అని కూడా పెట్టినాం. ఉచిత కరెంట్ అని పెట్టినప్పుడు కూడా అందరికి వచ్చింది, మాకు రాలేదు సార్. చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్ మేము. మమ్మల్ని ఆదుకుంటూ ఇవ్వలేరు. మరి మీరు ప్రభుత్వ అధికారులకు మరి మాకేం ఉచితాలు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వస్తలేవని మీరు ఎప్పుడు చెప్పుకోలేదా? చెప్పలేదు సార్. మేము చెప్పినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఏం లేదు సార్, మాకు ఇల్లు లేదు. మాకు ఒక ఇల్లు, మాకు ఇంత సాయం చేస్తా సార్. ఏదైనా ఒక లోన్ ఇప్పిస్తే దాని మీద బతుకుతాం.